హైలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసీ 2024కి సంబంధించి సో వీళ్ళకైతే సీట్ అనేది రాదనమాట. ఎవరికంటే సో మీకు 30, 32, 35, 37, 39, 40, 50 ఇలా మార్క్స్ ఎవరికైతే వచ్చాయో సో వీళ్ళకైతే సిఎస్సి కష్టమే అనమాట. ఎందుకు అలాగే ఎవరికి సిఎస్సి అన్నది వస్తుంది ఏంటి, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే చాలా మందికి 30, 32, 35, 37, 39, 40 ఇలా రావడం అయితే జరిగింది అనమాట మార్క్స్ అయితే. సో ఇలా మార్క్స్ అనేది వచ్చాయి కదా, సో మీకు సిఎస్సిలో సీట్ అనేది వస్తుందా రాదా, లేదంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిఫై అవుతారా లేదా దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే క్వాలిఫై మార్క్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళకైతే సో ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకైతే ఫరక్ ఏం ఉండదు. అండ్ ఇంకా ఓసీ అలాగే బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకైతే 40 మార్క్స్ మినిమం క్వాలిఫై మార్క్స్ కదా, సో క్వాలిఫై మార్క్స్ కి 40 మార్క్స్ రావాలి. అలాగే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకైతే 15 మార్క్స్ 20 మార్క్స్ లేదంటే 7-8 మార్క్స్ ఇలా పెరుగుతాయని చాలా మంది అంటున్నారు కదా. సో అన్ని మార్క్స్ అయితే పెరగవు. సో ఎన్ని మార్క్స్ పెరుగుతాయంటే 5 మార్క్స్ అయితే పెరుగుతాయి అనమాట. సో లాస్ట్ 3 years నుంచి నేను అబ్జర్వ్ చేశాను, మాక్సిమం అంటే ఒక 5 మార్క్స్ అనేది పెరుగుతాయి. సో ఎవరికైతే 35 బిలో మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళైతే హోప్స్ వదులుకోవడమే బెస్ట్ అంటాను నేనైతే. సో మీకైతే ఇంకా నార్మల్ గా ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, సో ప్రైవేట్ లో అయితే మీరైతే మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అవడమే మంచిది అంటాను. ఎందుకంటే మీరు క్వాలిఫై అనేది ఎలాగో అవ్వరు. సో మీరు మంచిగా హోప్స్ పెట్టుకున్నా కూడా మీకైతే అడ్వాంటేజ్ ఉండదు అనమాట. బట్ చాలా మంది చెప్తున్నారు 15 మార్క్స్ లేదంటే 20 మార్క్స్ యాడ్ చేస్తారు అని, సో అలాగైతే ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైతే 35 అబోవ్ వచ్చాయో మీకైతే కొద్దిగా హోప్స్ అయితే ఉంటాయి అనమాట. 35 అంటే 5 మార్క్స్ పెరిగితే పెరగొచ్చు. సో ఎవరికైతే అంటే చాలా హార్డ్ గా వచ్చిందో వాళ్ళకైతే ఒక 5 మార్క్స్ దాకా పెంచే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎవరికైతే మోడరేట్ టు టఫ్ గా వచ్చిందో వాళ్ళకైతే ఒక 3 to 4 మార్క్స్ అయితే పెరగొచ్చు. అండ్ ఎవరికైతే మోడరేట్ గా వచ్చిందో వాళ్ళకైతే ఒక 2 మార్క్స్ అనేది పెరగొచ్చు. అలాగే ఎవరికైతే నార్మల్ గా వచ్చిందో సో వాళ్ళకైతే మార్క్స్ ఏం పెరగవు. ఎవరికైతే కొద్ది మోడరేట్ గా వచ్చిందో సో వాళ్ళకైతే పెరిగితే ఒక 1 మార్క్ లేదా 2 మార్క్స్ అనేది పెరగొచ్చు అనమాట. సో ఇలాగైతే మార్క్స్ అనేది పెరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సిఎస్సి అనేది వస్తుందా రాదా అంటే సో మీకైతే అంటే ఒక 40 లేదంటే 50 సో ఇలా మార్క్స్ అనేది వచ్చాయి. సో మాకైతే సిఎస్సి అన్న సీట్ అనేది వస్తుందా అంటే సో మీకైతే అంటే 39 లేదంటే 40, 50 ఇలా మార్క్స్ అనేది వచ్చాయి కదా, మీకైతే మినిమం టు మాక్సిమం మీకైతే 1 lakh దాటిపోద్ది. సో 1 lakh దాటితే మీకు సీట్ అనేది వస్తుందా అంటే సో బీసీ వాళ్ళకైతే కొద్దిగా మీరైతే చూసుకోండి. అంటే నార్మల్ కాలేజెస్ అయితే వస్తుంది కానీ టాప్ కాలేజెస్ లో అయితే రాదనమాట. సో సిఎస్సి చేయాలా లేదంటే ఈసీఈ చేయాలా అంటే సో మీరైతే ఈసీఈ వచ్చేస్తుంది నార్మల్ గా అయితే. సో ఈసీఈనే చేయండి, సిఎస్సి కన్నా ఈసీఈనే బాగుంటది. అంటే నార్మల్ కాలేజెస్ లో ఈసీఈ చేస్తేనే బాగుంటది. సో మీకు టాప్ కాలేజెస్ లో అయితే సిఎస్సి చేయండి కానీ సో నార్మల్ కాలేజెస్ లో సిఎస్సి చేసినా కూడా మీకు అంత మరీ అంత అడ్వాంటేజ్ అయితే ఉండదు. సో ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ వెబ్ ఆప్షన్ కి సంబంధించి ఎలా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి సో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. అండ్ మీకు ఇంకా 40 లేదంటే 50 మార్క్స్ అనేది వచ్చాయి, సో మాకు మళ్ళీ ర్యాంక్ అనేది ఎక్కువైపోద్ది కదా బ్రో, ఎలా బ్రో అంటే సో మీకు ఇంటర్ లో మార్క్స్ ఏమన్నా ఎక్కువ వచ్చింటే సో అప్పుడైతే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ సో మీకు ఇంటర్ లో మార్క్స్ అనేది ఎక్కువ రాకుంటే సో మరి మీకు కొద్దిగా మైనస్ అయితే అవుతుంది. సో దీన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. ఎలా కవర్ చేయాలి ఏంటి, సో ప్రతి ఒక్కటి నేను మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అయితే ప్రతి ఒక్కటి మీకు మంచి కాలేజ్లో సీట్ రావాలంటే ఏం చేయాలన్నది ప్రతి ఒక్కటి నేను మీకు గైడ్ అనేది చేస్తాను. కాబట్టి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్, హావ్ గ్రేట్ డే. అండ్ మీకు మార్క్స్ అనేది ఎంత వచ్చాయన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో 35 బిలో ఎవరికైతే వచ్చాయో వాళ్ళైతే హోప్స్ అనేది వదులుకోండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అంటే క్వాలిఫై మార్క్స్ ఏం లేవు కాబట్టి మీరైతే సో మంచి కాలేజ్లోనే వచ్చేస్తుంది అనమాట, సిఎస్సిలోనే వచ్చేస్తుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే. బట్ వీళ్ళకి ఎవరైతే బీసీ లేదంటే ఓసీ వాళ్ళు ఉన్నారో మీకైతే కొద్దిగా కష్టం అనమాట. బట్ కష్టమైనా కూడా మీరైతే మంచి కాలేజెస్ లో కొద్దిగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేదాన్ని బట్టి ఉంటది అనమాట. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్, హావ్ గ్రేట్ డే. నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో అయితే కలుసుకుందాం. అంతవరకు నేను ఉంటాను. సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్.